నమస్తే తల్లి. నా పేరు శ్రవంతి. ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ కూలి పని చేసుకొని ఎక్కడి బతుకుతాను. నుంచి వస్తారు? నేను ఎన్టీఆర్ నగర్ నుంచి వస్తా. పొలం ఉందా అమ్మా? పొలం లేదమ్మా. అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి లేదా? అంటే అత్తమ్మ వాళ్ళకు ఉంది, అత్తమ్మ వాళ్ళు వేసుకుంటారు. మాకు అవైతే లేవు. వాళ్ళకి రైతు భరోసా డబ్బులు రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి. ఓకే. సన్నబియ్యం వస్తున్నాయి. సన్న బియ్యం వస్తున్నాయమ్మా. ఎలా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయమ్మా. తింటున్నారా? మేము తింటున్నాం. బాగుంది. బాగుంది రైస్. ఫ్రీ కరెంట్ వస్తుంది. ఫ్రీ కరెంట్ ఉంది. ముందు ఎంత కరెంట్ బిల్ వస్తుందా? ఇక్కడైతే మేము రెంట్కి ఉంటున్నాం కదమ్మా. ఇక్కడ మేము బిల్లు ప్లే చేయం. ఊర్లో అయితే ఫ్రీ. ఫ్రీ వస్తుంది. ఊర్లో ఫ్రీ. ముందు ఊర్లో ఎంత వస్తుంది? అంటే అప్పుడు అప్పుడు బిల్లు అయితే లేదమ్మా. అంటే ఒక నెలకు 300 200 అట్లా వస్తుండే ఊర్లో ఉన్నప్పుడు. ఒకప్పుడు అది 3 years 4 years బ్యాక్. ఇప్పుడు అయితే ఏం లేదు. ఇక్కడైతే రెంట్కుంటున్నాం కాబట్టి బిల్లు కట్టవలసిందే. కూలి పని చేసుకొని ఉంటున్నా. నాకు 2 పాప 1 బాబు. నిత్యం ఇక్కడనే సేవ చేసుకున్నట్టు. మా ఊరు చండూరు మండలం దోనిపాల విలేజ్. నమస్తే అన్న. నమస్తే నమస్తే నా పేరు బాలరెడ్డి, ఎక్కడ ఉంటారు? సుల్తాన్పూర్, బాలపూర్ బందుకు. అగ్రికల్చర్ ఇది. ఓకే. ఉం. పొలం ఉందా? పొలం ఉంది, మాది సొంతం పొలం. ఓకే. రైతు భరోసా డబ్బులు పడ్డాయి. రైతు బంధు ఎంత పడ్డాయి? ఎకరాకు 6,000 సన్నబియ్యం వస్తున్నాయి. వస్తున్నాయి. ఎలా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి. మేము మా ఇంటి బియ్యమే తింటాం. Subscribe us and press the bell icon for more interesting updates.